ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంగిలి నీళ్లు నా ముఖం మీద కొట్టారు మమ్మ. నా మనసు చచ్చిపోయేలాగా అవమానించారు. ఇంట్లో వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నా రామ నన్ను అర్థం చేసుకుంటుంది అనుకున్నాను మమ్మ. కానీ అందరికన్నా ఆ రామలక్ష్మే నన్ను ఇంతలా అవమానిస్తుందని, నా ప్రాణం పోయేంతలా బాధ పెడుతుందని నేను కలలో కూడా అనుకోలేదు మమ్మ, కలలో కూడా అనుకోలేదు. ఇంకా అవసరం లేదు మమ్మ, అవసరం లేదు. ఇంకా కూడా నేను ఆ మాటలు పడుతూ నా మనసు చంపుకోవాల్సిన పని లేదు. ఆ రామలక్ష్మి నా మంచితనానికే మచ్చ అంటించింది. నా అభిమానాన్ని ఆ రామ మంటల్లో వేసి తగలబెట్టేసింది. నా త్యాగాన్ని అవహేళన చేసింది. అలాంటి మనిషి కోసం ఇంకా నేను మగ్గిపోవాలమ్మా? అవసరం లేదు. ఆ రామలక్ష్మిని ఇక నేను వదిలేదే లేదు. ఎన్ని రోజులు ఆ రామలక్ష్మి అభిమానం కురిపించే ఈ ఆద్యనే చూసింది. కానీ ఈ ఆద్య గుండె మండేలా చేస్తే ఎలా ఉంటుందో తనకి చూపిస్తా. ఈ అమెరికా ఆద్య ఎలా ఉంటుందో ఇకపై ఆ రామలక్ష్మికి చూపిస్తా. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇంకా ఇల్లేలా సొంత గూడేలా. ఓ ఇవాళ అయిపోయావు నువ్వు. వస్తున్నానే. అయ్యో వదినా, వదినా, రా వదినా. ఏంటి పార్వతి? చూడు చూడు. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇంకా ఇల్లేలా సొంత గూడేలా. ఓ అయ్యో దేవుడే. వదినా, అన్నయ్య ధైర్యం చూసావా? ఇది వరకు తాగితే సైలెంట్ గా వచ్చేవాడు. ఇప్పుడు చూడు, తాగుతూ తూలుతూ వాగుతూ అదిగో పాడుతూ వస్తున్నాడు. అయ్యో, అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడని తెలియకొస్తున్నట్టున్నాడు. తాగబోతు సచ్చినాడు. దేవుడే ఇచ్చాడు బాటిల్ ఒకటి, ఇంకా ఇల్లేలా పెంకి వైపేలా. ఓ బాటిలు దేవుడే ఇచ్చాడు. ఏమండి ఈ బాటిలేంటి, ఈ పాటలేంటి? ఏమే, ఈ బాటిల్లో ఉన్న మందు గొంతులోకి పోగానే ఈ గుండెల్లో ఉన్న బాధ గొంతులోంచి పాటలాగా అలా వచ్చేసిందే. ఎనీ డౌట్ మై డియర్ పాడా? పేడ కదే, పిడత మొహందానా. ఫ్యాట్ ఇంగ్లీష్ మందు తాగాను కదా, ఇంగ్లీష్ వాళ్ళలాగా పద్మంలా కాకుండా షార్ట్ కట్ లో ఫ్యాట్ అని నీకు క్యూట్ నేమ్ పెట్టాను. దాన్ని ఉంచేసుకో, జాగ్రత్తగా ఉంచేసుకో. ఓకే, సరే వాగకుండా గదిలోకి రండి. అన్నయ్య చూస్తే వాయించేస్తాడు. రండి రండి. అయ్యో, వాయించడానికి నేనేమన్నా వేణనాడు టోల్నా? ఏయ్ వెంకట్రావు, రింగు వెంకట్రావు ఇక్కడ. ఇదిగా నువ్వు అన్నయ్య అని అనగానే
నేను టికెట్ నేను భయపడిపోయే రోజులు పోయినా అమ్మా. అన్నయ్యో నేను బావగారు ఆయన బెదిరిపోయేవాడిని. అది కాదు ఇప్పుడు. షూ, షూ. ఇది నా కొత్త మందు తాగారా? కొత్తగా మాట్లాడుతున్నారు. రండి ఇటు. ఏయ్! ఏంటే బెదిరిస్తున్నావా నన్ను? నేను ఈ మందు మార్చడం వల్ల కాదే నాకు ఈ ధైర్యం వచ్చింది. మరి మీరు ఈ ఇల్లు మార్చడం వల్ల వచ్చింది. ఏమే, ఆ ఇంట్లో పరవణం తిని నేను, ఈ ఇంట్లో మీరు పెట్టే పచ్చడి మెతుకులు తిని నాలో చచ్చిపోయిన పౌరుషం తన్నుకొచ్చింది. షూ, షూ, తన్నుకొచ్చింది. షూ, షూ, షూ. ష, ష. ఆ ఇంట్లో అల్లుడుగా ప్రత్యేక హోదా అనుభవించిన ఈ వెంకటరావు ఈ ఇంట్లో కనీసం ప్రత్యేక ప్యాకేజీ కూడా నోచుకొని మనిషిని అయిపోయానే. ఏమే, నాలో చచ్చిపోయిన మొగాడు అన్నయ్య వస్తున్నాడు. బయటకు అయ్యో, వచ్చాడే. అన్నయ్య వస్తున్నాడు. వచ్చాడు. అన్నయ్య వస్తున్నాడు. ఏమే, నాలో చచ్చిపోయిన మొగాడు షూ, షూ. అయ్యో, ఇవాళ ఏంటోనే మందు తాగినప్పటి నుంచి ఎటు చూసినా మీ అన్నయ్య కనపడుతున్నట్టున్నాడే. ఏమండి ఆ? అన్నయ్య అన్నయ్యలాగా ఉండడం ఏంటి? అన్నయ్యే. పోనీ మాట్లాడదాం పట్టుకుంటే పుసుక్కున మాయమైపోతున్నాడు. ఇదిగో ఓ పని చేద్దాం. ఏమే, ఇప్పుడు నువ్వు ఆ తలుపు ఈ తలుపు రెండు మూసేయి. ఎలా మాయమైపోతాడో నేను చూస్తాను. ఓ, 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 ఓ. సరే సరే, నేను పిలుస్తాను. అయ్యో, మిస్టర్ రఘురాం, ఏమండి? ఇటు రామా, అయ్యో, ఇటు రా బాబు. పిచ్చెక్కిందా? నువ్వు ఉండరా? ఏంటి? నువ్వు పక్కన ఉండు. అన్నయ్య. నువ్వు ఇటు రా, ఇటు రా. అన్నయ్య. రా. నీతో మాట్లాడాలంటే అబ్బో చాలా ఎత్తైతేనే బెటరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.